ఎంత క్యూట్గా ఉందో, కానీ పాపం నడవలేదు, కూర్చోలేదు. పాపం చూశారు కదా, తనకి టాప్ మార్క్స్ వస్తాయంట ఎప్పుడైనా. మమ్మీ లేరు, లేరా? అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆరేవా కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం డొనేషన్ అయితే చేయబోతున్నాం. మనం డొనేషన్ చేయబోయే ప్లేస్ శాంతినిలయం బోనకల్ అండి. ఇక్కడ చిన్నపిల్లలు, ఇక్కడ పిల్లలు చూసామండి. పిల్లలు చాలా అంటే చాలా, ఒకళ్ళు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లంతో ఉన్నారండి. సో మేము అందుకే ఇవాళ డొనేషన్ వెజ్ ప్రిపేర్ చేసాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా బాధ అనిపిస్తుందండి. ఈ వీడియో చూస్తుంటే మీకు నిజంగా కళ్ళల్లో నీళ్ళైతే వస్తాయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఖచ్చితంగా ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటారు. సో ఈ వీడియో చూసి మీరు కూడా మీకు తోచినంత హెల్ప్ చేయండి. స్వీట్స్ కానీ, బట్టలు కానీ, బుక్స్ కానీ, ఏవైనా ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే మీకు తోచినంత సాయం అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చూస్తే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. సో మనం తెచ్చిన ఈ ఫుడ్ని పిల్లలందరికీ పెట్టేద్దామండి. సో వచ్చేసేయండి. తిన్నావా? ఏం తిన్నావు ఇవాళ? లేరు, లేరా? చదువుకున్నావా? ఏబిసిడీలు చదువుకుంటున్నావా? ఇష్టమా నీకు చదువుకోవడం అంటే? ఇష్టమేనా? బుక్స్ ఉన్నాయా మరి నీ దగ్గర? ఇస్తారా? బాగా చూసుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ? నేను బాగా చూసుకుంటారా? ఫ్రెండ్స్ ఉన్నారా మరి ఇక్కడ నీకు? వీళ్ళేనా? బాయ్. సార్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. ఫుడ్ డొనేషనే కాదండి, ఇలా చిన్నపిల్లలకి ఫుడ్స్ ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. డాక్టర్స్లో కూడా ఉన్నారు కదా మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళైతే ఇలాగ ఒకసారి చూడండి చిన్నపిల్లల్ని. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. ఈ పాపం చూసారండి ఎంత క్యూట్గా ఉందో, కానీ పాపం నడవలేదు, కూర్చోలేదు. ఓన్లీ మనం పిలిస్తే జస్ట్గా రెస్పాండ్ అవుతుంది. చూడండి మీరు, మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఏదైనా మంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వగలరు, ఇస్తే బాగుంటుంది. బాగా చూసుకుంటారా నిన్ను అందరూ? చదువుకుంటున్నా? ఏ క్లాస్ ఇప్పుడు? టీచర్ చెప్తే ఉంటావా? బుక్స్ ఉన్నాయా మరి నీ దగ్గర? వచ్చా నీకు రైటింగ్? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వైరానా? వస్తుంటారా మీ మమ్మీ వాళ్ళు నీ దగ్గరికి? ఎప్పిస్తున్నా? ఆడుకుంటున్నావా?
ఏడుగు నిన్ను ఏమైనా నువ్వు ఆడుకుంటున్నావా? క్యూట్గా ఉంది కదా. ఏంటమ్మా ఏం కావాలి నీకు? ఏం కావాలి? వాటరా? ఈ పాపను చూశారు కదా, తనకి టాప్ మార్క్స్ వస్తాయంట. ఎప్పుడైనా దేవుడు కొన్ని ఇచ్చినా కానీ కొన్ని ఉంటాయండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో తిను గొప్పగా మారుతుంది. చూడండి, నీకు ఎన్ని మార్క్స్ వస్తాయిరా? చదువుతావా? ఇప్పుడు తినేసేయరా, మంచి వేడిగా ఉన్నాగా ఇప్పుడు తినేసేయి. మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్ కానీ లేకపోతే ఒక 20 days తర్వాత కానీ వస్తాం. డొనేషనే కాదండి, మాకు ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, మేము కొన్ని బ్లాంకెట్స్ అయితే తీసుకొచ్చాం పిల్లలకి. అలాగే మీకు తోచినంత హెల్ప్ మీరు కూడా చేయండి. మీరు ఏదైనా పిల్లలకి బుక్స్ కానీ స్వీట్స్ కానీ మనీ కానీ ఇలా ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మా వీడియోలో కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. డొనేషన్ చేశాను కదండి, నేను పిల్లల్ని చాలామందిని అడిగాను ఇంకా ఏమైనా కావాలా, నెక్స్ట్ ఏమైనా తీసుకురానా అని అడిగితే చాలామంది స్వీట్స్, డ్రెస్సులు కానీ బుక్స్ ఇలాగా కావాలి, డిఫరెంట్ కైండ్స్ అవి ఇవన్నీ అడిగారండి. సో నేను ఈసారి వచ్చేటప్పుడు డ్రెస్ కానీ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా అంతగా బాగాలేదు, ఫ్రాక్స్ కానీ ఇంకా కొన్ని టాయ్స్, కొన్ని స్వీట్స్, చాక్లెట్స్, మేబీ డిఫరెంట్ మ్యాజికల్ బుక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కొన్ని తీసుకొచ్చి నేను ఈసారి ఇస్తానండి. పిల్లలు వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, అదే కావాలంటున్నారు. సో నేను ఈసారి అవి తీసుకొస్తాను. కూడా ఏమైనా తీసుకురావాలి, ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయాలి అనే ఫ్యాన్సీ ఉన్న వాళ్ళు తెలిసిస్తాము. మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు అవి చూసి అప్రోచ్ అవ్వండి, కావాల్సిన హెల్ప్ మీరు చేయండి. ఇక్కడ బై బర్త్ పిల్లలు, నెలల పిల్లలకు కూడా ఎప్పటి నుంచో ఉంటున్నారండి. ఎందుకంటే ఫిట్స్, నడుములు, కాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా చాలా మందిని ఇక్కడ జాయిన్ చేపిస్తున్నారు. చిన్న పిల్లలండి, వాళ్ళని చూస్తేనే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. ఎందుకంటే మనకు కూడా చిన్నపిల్లలు ఉన్నారండి. అసలు దేవుడు అలా చేస్తున్నాడు, కొంతమందిని అలా ఎందుకు చూపిస్తున్నాడో కానీ నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, పక్కన పడుతుంది అయితేనా బాగుందా? హ్యాపీనా మరి నువ్వు? పాపం చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా, వస్తుంది కదా. బాయ్. సాంబార్ కోసం పప్పుని కుక్ చేసుకుందాం. ఒక్కొక్క బియ్యం కడుక్కోవడానికి వాటర్ పోస్తున్నాం. 2 times క్లీన్ గా వాష్ చేసుకుందాం. పక్కన పప్పు ఉడుకుతుంది కదా, ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. సాంబార్ కోసం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైంది, ఇందులో పోపుని వేసుకున్నాం. దినుసులు కొంచెం ఫ్రై అయ్యాయి, ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకున్నాం. సొరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. సాంబార్లోకి కొంచెం పసుపు. ఈ సాంబార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం. ఈ ముక్కలు అయితే ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన పప్పుని యాడ్ చేసుకుందాం. పప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాం. ఈ సాంబార్లోకి కొంచెం సరిపడినంత కారం యాడ్ చేసుకున్నాం. పప్పు, చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం కదా, ఇక ఫైనల్ గా వాటర్ యాడ్ చేసుకుందాం సరిపోను. సాంబార్ మంచి స్మెల్ వస్తుందండి. మధ్యలో ఒకసారి మంచిగా కలుపుకుందాం. సాంబార్ కోసం తాలింపు వేసుకుంటున్నాం. ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ తాలింపు గింజలు వేసుకున్నాం. ఎండుమిర్చి చేసుకుందాం. ఈ తాలింపుని కొంచెం సాంబార్లోకి వేసుకుందాం. మన సాంబార్ కూడా రెడీ అయిపోయినట్టే. సాంబార్ అయితే కుక్ అయిపోయిందండి. ఇక ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అండ్ ఇందులోనే కొంచెం సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. ఇల్లు అయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపు వేసుకుందాం. పప్పులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. మిర్చి,
కొన్ని ఆనియన్స్, సరిపడినంత ఉప్పు, కుక్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. చిక్కుడుకాయలు ఇలా సైడ్స్ తీసుకొని కర్రీకి కట్ చేసుకుంటున్నాం. డొనేషన్ కోసం చిక్కుడుకాయ టమాటా కూర చేసుకుంటున్నాం. కూరకి సరిపడినంత ఆయిల్ వేడైపోయింది. తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం. కూరకి సరిపడినంత ఉప్పు, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ టమాటాలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టేస్ట్ కి సరిపడినంత కారం వేసుకొని కలుపుకుందాం. ఫైనల్ గా మన చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఆపేసుకుందాం. చూసారు కదండి ఈ వీడియోలో చూస్తే చిన్నపిల్లలు, వికలాంగులు చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు కదా. సో ఈ వీడియో చూసి కొంచెం అయినా బాధ అనిపిస్తే, ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయండి. మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను కూడా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.